నమస్కారం. నేను డాక్టర్ నవీన్ కుమార్ వెనుగళ్ళ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ సిఓ ఆఫ్ కామినేని హాస్పిటల్స్ విజయవాడ. ఇవాళ ప్రెస్ మీట్కి ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకి, మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ఇక్కడ ముఖ్యంగా మనం గుంటూరులో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన విజయవాడ కామినేని హాస్పిటల్లో ప్రత్యేకంగా ఒక 4 months బ్యాక్ మనం సర్జికల్ గ్యాస్ట్రోకి సంబంధించి ప్రత్యేక విభాగాన్ని అడ్వాన్స్డ్ సర్జికల్ గ్యాస్ట్రో సెంటర్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎందుకు దీని గురించి చెప్తున్నామంటే, సాధారణంగా మన స్టేట్లో వచ్చేసి కార్డియాక్ సెంటర్స్ ఉన్నాయి, అదేవిధంగా న్యూరో సెంటర్స్ ఉన్నాయి. అంటే అడ్వాన్స్డ్ ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితినైనా డీల్ చేయడానికి మంచి కార్డియాక్ సెంటర్స్, న్యూరో సెంటర్లు ఉన్నాయి. కానీ సర్జికల్ గ్యాస్ట్రోకి సంబంధించి ఇంకా కూడా మనం హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, ఢిల్లీ కానీ, అదర్ సెంటర్స్కి బెంగళూరు వరకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే క్లిష్టమైనటువంటి ఒక లెవెల్ ఆఫ్ సర్జరీస్ వరకు మన స్టేట్లో జరుగుతున్నాయి. ఇంకేమైనా కాంప్లెక్స్ అయినప్పుడు ఖచ్చితంగా కూడా పేషెంట్స్ వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. సో అందుకని ఏంటంటే, మనం యాజ్ ఏ ప్రీమియర్ ఆర్గనైజేషన్, అంటే ఆల్రెడీ మనకి హైదరాబాద్ నార్కెట్పల్లో ఉన్న మెడికల్ కాలేజ్ ఉన్న బ్యాకప్ వల్ల ఏంటంటే, మన ఏరియాలో కూడా ఒక మంచి సెంటర్ సర్జికల్ కేసుకి సంబంధించి. గ్యాస్ట్రోఎంటరాలజీ అంటే ఏముంటుందంటే, మనకి పొట్టకు సంబంధించిన సర్జరీలు, గాల్ బ్లాడర్ సర్జరీలు, లివర్ సర్జరీస్, ప్యాంక్రియాస్ సర్జరీస్, మలద్వారానికి సంబంధించిన సర్జరీస్, ఈసోఫాగస్ సర్జరీస్, ఇవన్నీ కూడా ఎటువంటి క్లిష్టమైనటువంటి, అది క్యాన్సర్ కావచ్చు, పేగుపోస్ట్ సర్జరీలు కావచ్చు, గడ్డలు కావచ్చు, రాళ్ళు కావచ్చు, ఎటువంటిదైనా కూడా మన దగ్గర చేసేటువంటి అవకాశాన్ని మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. సో దీనికి ఏంటంటే, సింగిల్ డాక్టర్ ఉన్న సెటప్లో చేయడం కష్టం ఇటువంటి సర్జరీస్. కాబట్టి మనకి ఒక ఇద్దరు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి గ్యాస్ట్రో సర్జన్స్ని మనం ఫుల్ టైం మన దగ్గర ఉన్నారు. ఫస్ట్ డాక్టర్ గోర్తి గణేష్ గారు, నేను ఆల్మోస్ట్ మా సీనియర్, గుంటూరులోనే ఆల్మోస్ట్ 30 years ఎక్స్పీరియన్స్, యూకేలో ట్రైన్ అయ్యి వచ్చారు. సో రోబోటిక్ సర్జరీస్ కూడా వారికి కూడా హైదరాబాద్ వెళ్ళి కూడా, వైజాగ్, హైదరాబాద్ సెంటర్స్లో కూడా రోబోటిక్ సర్జరీస్ కూడా చేస్తున్నారు. అటువంటి డాక్టర్ మనకి వాళ్ళ విజయవాడలో అందుబాటులోకి వచ్చారు, ఫుల్ టైం మన హాస్పిటల్లో ఉంటున్నారు. అదేవిధంగా పవన్ వెల్నేని గారు, ఈయన ఏఏజీ, హైదరాబాద్ ఏఏజీ హాస్పిటల్లో సర్జికల్ గ్యాస్ట్రోలో చేసి ఆల్మోస్ట్ మల్టిపుల్ కాంప్లెక్స్ సర్జరీస్ని అక్కడ చేయడం జరిగింది. వారు కూడా వచ్చి టీంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది కాక ఇంకొక డాక్టర్ దిలీప్, డాక్టర్ దీప్తి అని చెప్పేసి వాళ్ళకి జనరల్ సర్జన్స్, వాళ్ళు కూడా లేడీ బ్రెస్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సర్జన్స్. సో వీళ్ళందరినీ కూడా ఒక 4 డాక్టర్స్తో మనం ఫుల్ టైం టీం ఫామ్ చేసుకున్నాం. అదేవిధంగా ఇంకా సపోర్టివ్గా ఇంకా 2-3 డాక్టర్స్ ఉంటారు. అదేవిధంగా ఇంటర్వెన్షన్ రేడియాలజీ, అంటే సిటీ స్కాను, ఎంఆర్ఐ ఫెసిలిటీస్, బాగా లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ మన దగ్గర ఉంది. సో కొన్ని సర్జరీ అవసరం లేకుండా సిటీ స్కాన్ ద్వారానే కూడా పిక్టైల్స్ అని పెట్టడము, పొట్టలో పైపులు పెట్టి గడ్డలు తీసేయడం, ఇటువంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కూడా మనం రేడియాలజీ విభాగం ద్వారా కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కాంప్రిహెన్సివ్గా ఒకే సెంటర్లో మనం రౌండ్ ది క్లాక్ సర్వీస్ ఇచ్చి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ లాస్ట్ 4 months నుంచి ఎప్పుడు జరగనటువంటి సర్జరీస్, ఆల్మోస్ట్ ఒక 10 to 15 మేజర్ సర్జరీస్ కూడా మన దగ్గర సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. పొట్టగా ఇప్పుడు ఊబకాయానికి సంబంధించి బెరియాట్రిక్ సర్జరీస్ వినే ఉంటారు, అటువంటివి కూడా చాలా డాక్టర్ గారు అందులో బాగా ఫేమస్. సో బెరియాట్రిక్ సర్జరీస్ కూడా మన దగ్గర చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఈ ఫెసిలిటీ అనేటువంటిది అడ్వాన్స్ ఫెసిలిటీ కాబట్టి మన స్టేట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్లకుండా ఆల్మోస్ట్ 50% కాస్ట్లోనే మన స్టేట్లోనే చేసుకోగలిగే ఫెసిలిటీ మనం క్రియేట్ చేయడం జరిగింది. సో అవేర్నెస్ని మనం పబ్లిక్ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో, ఇది నియర్ బై ప్లేస్ కాబట్టి, విజయవాడ అంటే ఆల్మోస్ట్ 1 hourలో చేయొచ్చు కాబట్టి, ఇక్కడ గుంటూరు జిల్లా ప్రజలందరూ కూడా యూజ్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి కూడా మనం బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే కొన్ని పే చేసుకునే ఉంటాయి, తక్కువలో చేయొచ్చు మనం. కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు పేషెంట్స్ ఉంటారు, చాలామంది బయటకు మూవ్ అవడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా మనం రిటైన్ చేసుకోగలిగితే మనం వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అదేవిధంగా మనం కూడా ఒక పెద్ద ఇంకా బెటర్ సెంటర్, బెటర్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేయడానికి మనకు కూడా డెఫినెట్గా స్కోప్ ఉంటుంది. నమస్కారం అండి, నా పేరు గుర్తి గణేష్. నేను రోబోటిక్ అండ్ లెప్రోస్కోపిక్ సర్జికల్ గ్యాస్ట్రో అండ్ బేరియాట్రిక్ సర్జన్, విజయవాడ కామినేని హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. మాకు గుంటూరుతో చాలా అవినాభావ సంబంధం ఉంది. మేము ప్రొఫెషనల్గా ఒక డాక్టర్గా ఫస్ట్ రూపుదిద్దుకుంది ఇక్కడే. నేను డాక్టర్ నవీన్ గారు, మేము ఇక్కడ గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకున్నాం. నేను తర్వాత ఇక్కడ గుంటూరు మెడికల్ కాలేజీలోనే ఎంఎస్ జనరల్ సర్జరీ చేసి, ఆ తర్వాత విదేశాలకి ఉన్నత విద్యల గురించి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాను. డాక్టర్ నవీన్ గారు చెప్పినట్టు ఇప్పుడు మనకి ఇక్కడ సర్జికల్ గ్యాస్ట్రో సెంటర్ అవసరం ఎంతో ఉంది. అందుకని ఒక 4 నెలల క్రితం విజయవాడ కామినేని హాస్పిటల్లో ఈ అత్యాధునికమైన అన్ని సదుపాయాలతో ఉన్న సర్జికల్ గ్యాస్ట్రో విభాగాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 4 నెలల్లోనే మేము అతి క్లిష్టమైన ఆపరేషన్లు చాలా చేసాం.
ఈ క్లిష్టమైన ఆపరేషన్లు చేయాలంటే ఒక హాస్పిటల్లో ఒక సర్జన్ సరిపోరు. సర్జన్తో పాటు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హాస్పిటల్ కావాలి. అన్ని ఎక్విప్మెంట్, సిటీ, ఎంఆర్ఐ, 24 అవర్స్ బ్లడ్ బ్యాంకు, 24 అవర్స్ క్యాజువాలిటీ, మంచి ఇంటెన్సివ్ కేర్ యూనిట్, అది చూసుకునే మంచి అనస్థెటిక్ డాక్టర్స్, కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టులు, రెస్పిరేటరీ స్పెషలిస్టులు, అందరూ అన్ని స్పెషాలిటీలు ఉన్న వాళ్ళు ఉంటేనే మనం ఇంత క్లిష్టమైన ఆపరేషన్ అవన్నీ చేయగలం. జస్ట్ ఒక 4-5 ఉదాహరణలు చెప్తాను. మేము ఈ 4 నెలల్లో చేసిన చాలా క్లిష్టమైన ఆపరేషన్లో ఇవి కొన్ని. ఇదేంటంటే ఇది డయాఫ్రమాటిక్ హెర్నియా. డయాఫ్రమ్ అంటే మన ఛాతీకి తర్వాత పొట్టకి మధ్యలో ఒక కండరం ఉంటుంది, రెండు కంపార్ట్మెంట్స్గా విడదీయడానికి. అది ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఇదంతా లంగ్స్, నల్లగా ఉండే లంగ్స్. ఇక్కడేమో డయాఫ్రమ్ ఉంటుంది, ఇక్కడ ఇటు మజులు. ఈ లంగ్స్ కింద ఇది లివరు, ఈ రెండింటి మధ్యలో డయాఫ్రమ్ కండరం ఉంటుంది. అలాగే ఇటువైపు కూడా ఉంటుంది అన్నమాట. ఈ పేషెంట్కి ఏమైందంటే ఇటువైపు కండరం, ఇటువైపు డయాఫ్రమ్లో రంధ్రం ఉండి ఈ కింద ఉండాల్సిన జీర్ణాశయం అంటే స్టమక్ ఇది పైకి వెళ్ళిపోయింది. గ్యాస్ట్రిక్ వాల్వులస్ అంటమాట. పైకి వెళ్ళేటప్పుడు అది మామూలుగా తిన్నగా వెళ్లకుండా మెల్లి తిరిగింది అన్నమాట. మెల్లి తిరగడం వల్ల వాళ్ళు తిన్నదంతా కిందకి వెళ్ళదు, వాంతులు అవుతూ ఉంటాయి. మెల్లి తిరగడం వల్ల రక్త ప్రసరణ తగ్గి ఆ పార్ట్ పూర్తిగా చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది బాగా సీరియస్ కాంప్లికేషన్. ఇలా వదిలేస్తే వీళ్ళకి ప్రాణాపాయం ఉంటుంది. సో దీనికి మేము లెప్రోస్కోపిక్ పద్ధతిలో అంటే చిన్న రంధ్రాల ద్వారా ఆపరేషన్ చేసాం. ఆపరేషన్ చేసి ఈ స్టమక్ని కిందకి తీసుకొచ్చి మళ్ళీ పైకి వెళ్ళకుండా పక్కన ఫిక్స్ చేసాం. తర్వాత ఆ రంధ్రం ఉంటుంది డయాఫ్రామ్లో, ఆ రంధ్రం ఇలా ఉంటుందన్నమాట. ఇది ఈ మొత్తం రంధ్రం. సో దీన్ని ఇలా మెజర్ చేస్తాం, ఎంత ఉందా అని మెజర్ చేసుకుంటాం. ఇటు మెజర్ చేసుకొని దానికి అడ్డుగా ఒక మెష్ పెట్టి మెష్ని అక్కడ ఫిక్స్ చేస్తాం అన్నమాట. సో మళ్ళీ అది జరగకుండా ఇది ఇదేమో మెష్ని ఫిక్స్ చేసే పరికరాలు. సో ఆ విధంగా ఇది మళ్ళీ జరగకుండా మనం దీన్ని ప్రొటెక్ట్ చేస్తాం. ఈ పేషెంట్కి 60 ఏళ్ళ పైన ఉంటారు, మగైనా ఆయనకి చాలా వేరే ఇబ్బందులు ఉన్నాయి. బట్ అన్నింటినీ కూడా మేము సరి చేసుకొని ఈ ఆపరేషన్ చేసి ఆయన చక్కగా ఒక 4 రోజుల్లో ఇంటికి పంపించాం. ఆయన తర్వాత ఫాలోఅప్ కూడా వచ్చారు. ఆయన బాగానే హ్యాపీగా ఆహారం తీసుకుంటున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే ఇది ఇంకో ఆపరేషన్. ఇది రెక్టల్ ప్రొలాప్స్ అంటాం. అంటే మనకు లోపల ఉండే రెక్టము అంటే దొడ్లోకి వెళ్ళే పేగు బయటికి జారిపోతుంది అన్నమాట. ఇది పూర్తిగా ఈ అబ్బాయికి ఇప్పుడు 25 ఏళ్ళు, ఈయనకి 9 ఏళ్ళ వయసు నుంచి ఇది ఉంది. ఆయన ఇన్నాళ్ళు పాపం సిగ్గుపడి బయట చెప్పుకోకుండా అలా ఉంటూ ఉన్నాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు మోషన్స్ సరిగ్గా పాస్ చేయలేరు. దాంతోపాటు ఆ దొడ్లోకి వెళ్ళే పేగుకి అతుక్కొనే మన యూరిన్ని, తర్వాత మనకి వేరే సెక్సువల్కి సంబంధించిన లోపల ఉన్న అవయవాలు అవి కూడా అతుక్కొని ఉంటాయి. సో వాటన్నిటిలో ఆయనకి ఇబ్బంది అవ్వడం మొదలుపెట్టి ఇప్పుడు ఆయన బయటికి తీసుకొచ్చి దీనికి ట్రీట్మెంట్గా వచ్చాడనమాట. సో ఈయనకి కూడా మనం పూర్తిగా లెప్రోస్కోపిక్ పద్ధతిలో ఆపరేషన్ చేసాం. సో మనకు బయట కనిపించిన పేగు ఇది మాట. సో ఇది కడుపు లోపల నుంచి చూస్తున్నాం లెప్రోస్కోపిక్గా. ఈ పేగుని మనం పైకి లాగుతాం. పైకి లాగి ఇలాగా ఇది మాట మనం పైకి లాగిన కిందంతా కట్ చేసుకొని మొత్తం చుట్టూ కట్ చేసి దాన్ని పైకి తీసుకొస్తాం. పైకి తీసుకొస్తే మళ్ళీ కిందకి వెళ్లకుండా ఇలా మెష్ వేస్తాం. మెష్ వేసి అలా ఫిక్స్ చేసాం ఆయన్ని కూడా. సో ఇలా చేయడం వల్ల ఆయనకి అది మళ్ళీ అవ్వకుండా ఆయన చాలా మంచి రిలీఫ్ పొందారు. ఆపరేషన్ అయిన 2 రోజుకల్లా ఆయన్ని ఇంటికి పంపించాం. తర్వాత ఆయన ఒక 3-4 సార్లు మళ్ళీ ఫాలోఅప్ కూడా వచ్చారు మా దగ్గరికి. ఇప్పుడు ఆయనకి చాలా వరకు ప్రశాంతంగా ఉన్నారు. మెష్ లోపలే ఉండిపోతుందండి. అది మెష్ మన బాడీకి సరిపోయే రకం మెష్ తయారై ఉంటుంది. మెష్ లోపలే ఉండిపోతుంది. తర్వాత ఇది మన పొట్ట మధ్యలో క్లోమగ్రంథి ఉంటుంది. ప్యాంక్రియాస్ అంటాము. క్లోమగ్రంథి అంటే ఈ క్లోమగ్రంథి ఇంపార్టెన్స్ ఏంటంటే క్లోమగ్రంథిలో కుడివైపు అంతా మనకి కావాల్సిన జీర్ణరసాలు ప్రొడ్యూస్ అవుతాయి. ప్రోటీను ఇవన్నీ డైజెస్ట్ అవ్వడానికి కావాల్సిన జీర్ణరసాలు ప్రొడ్యూస్ అవుతాయి. ఇది క్లోమగ్రంథి. ఇటువైపు అంతా జీర్ణరసాలు ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఎడం వైపు పార్ట్ అంతా కూడా మనకి డయాబెటీస్ రాకుండా కాపాడుతుంది అన్నమాట. అంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి కావాల్సిన హార్మోన్స్ అన్నీ ఇటు నుంచి వస్తాయి. ఈ పేషెంట్కి ఈ ఎడం వైపు పెద్ద గడ్డ వచ్చింది. 10 సెంటీమీటర్ల పైన ఉంది మాట సైజు. ఆ పెద్ద గడ్డని తీయడానికి అగైన్ మేము లెప్రోస్కోపిక్ పద్ధతిలో ఆపరేషన్ చేసాం. దీని ఆనుకోనే పక్కన ఇక్కడ మనకి స్ప్లీన్ అనే ఒక అవయవం ఉంటుంది. స్ప్లీన్ గ్రంథి అని. ఆ గ్రంథి వల్ల కొంతవరకు ఇమ్యూనిటీకి సంబంధించిన ఫంక్షన్స్ ఉంటాయి దానికి. సో ఇంతకుముందు ఒకప్పుడు పద్ధతి ఏంటంటే ఈ గడ్డ తీసేటప్పుడు అది కూడా తీసేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే దాన్ని సేవ్ చేయడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. సో ఈ పేషెంట్కి అదృష్టవశాత్తు మనం లెప్రోస్కోపిక్ అంటే చిన్న రంధ్రాల ద్వారా స్ప్లీన్ ప్రిజర్వింగ్ అంటే ఆ స్ప్లీన్ని అక్కడే ఉంచగలిగి బయటికి తీయకుండా అలా ఉంచి డిజిటల్ ప్యాంక్రియాటెక్టమీ అంటే ప్యాంక్రియాస్లో చివరి భాగాన్ని తీయగలిగాం. అది ఇలా ఉంటుంది అన్నమాట. ఇది గడ్డ, ఇదేమో మనం ఇక్కడ ఉంచిన ప్యాంక్రియాస్.
సో ఇది ఇలా విడదీసి దాని వరకు తీసాం. ఈ వెనక స్ప్లీన్ ఉంటుంది, ఆ స్ప్లీన్ని తీయకుండా మనం కాపాడగలిగాం. సో ఈ పేషెంట్ ఒక ఆపరేషన్ అయిన 4వ రోజు 5వ రోజు ఇంటికి వెళ్ళారు, బాగానే ఉన్నారు. కొంచెం కడుపు నొప్పితో ఉంటుంది అప్పుడప్పుడు, బట్ అది కూడా మెల్లిగా సెటిల్ అవుతుంది. ఈవిడికి 23-24 ఏళ్ళు వయసు. తర్వాత నెక్స్ట్ది బేరియాట్రిక్ సర్జరీ, ఈ లాప్రోస్కోపిక్ బేరియాట్రిక్ సర్జరీ. ఈ బేరియాట్రిక్ సర్జరీలో ఈ అబ్బాయి తను ఉండాల్సిన వెయిట్ కన్నా ఆల్మోస్ట్ 2.5-3 రెట్లు ఉన్నాడనమాట. ఈ అబ్బాయి కూడా 21-22 ఏళ్ళ వయసు. బేరియాట్రిక్ సర్జరీ ఎప్పుడు కూడా మనం మామూలుగా చేసే ఆపరేషన్ కాదు, చాలా మేజర్ సర్జరీ. సో అందుకని లావుగా ఉండే వాళ్ళందరికీ ఈ సర్జరీ చేస్తామని చెప్పాం. లావుగా ఉండి వాళ్ళు అంతా ప్రయత్నించి అది కుదరకపోతేనే, అంటే ఆహారం తర్వాత ఎక్సర్సైజులు ఇవన్నీ, అప్పుడప్పుడు కొన్ని మందులు పనిచేస్తాయి కొంతమందికి, ఇవన్నీ ట్రై చేసి వాటి వల్ల బరువు తగ్గకపోతే అప్పుడు మనం ఆపరేషన్కి సిద్ధపడి దానికి కావాల్సిన పరీక్షలన్నీ చేయించుకొని వాళ్ళ ఆపరేషన్కి ఫిట్ అయితే కనుక అప్పుడు మనం ఆపరేషన్కి వెళ్తాం అన్నమాట. ఈ ఆపరేషన్ చేసే ముందు మేము ఇంకోటి ఏంటంటే మేము చూసుకునేది వీళ్ళు ఖచ్చితంగా డిసిప్లిన్డ్గా ఉంటారా లేదా అని. ఎందుకంటే బేరియాట్రిక్ సర్జరీ అనేది మేము అప్పుడు చేసే ఆపరేషన్ వరకే, తర్వాత జీవితాంతం డిసిప్లిన్డ్గా ఉండాల్సింది వాళ్ళే. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ డిసిప్లిన్గా లేకపోతే మళ్ళీ బరువు వెనక్కి వచ్చేస్తుంది. సో ఈ అబ్బాయి బాగా డిసిప్లిన్డ్గా ఉన్నాడు. చాలా కాలం వెయిట్ చేసాం. వెయిట్ చేశాక ఈయనకి చేసిన ఆపరేషన్ ఏంటంటే ఇది మామూలుగా ఉండే స్టమక్ మాట, మన జీర్ణాశయం. సో దీంట్లో 80% తీసేస్తాం, అంటే ఈ పార్ట్ని తీసేస్తాం అన్నమాట. మనకి మిగిలేది ఇంతే. ఇది బనానా స్లీవ్ లాగా ఉంటుంది, అంటే బనానా తొక్కలాగా, అందుకని దీన్ని స్లీవ్ ఆపరేషన్ అంటారు, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటారు. సో ఇదంతా తీసేస్తాం. తీసేయడం వల్ల ఏంటంటే వాళ్ళు తినగలిగే ఆహారం తగ్గుతుంది, దాంతోపాటు వాళ్ళకి ఆకలికి సంబంధించిన హార్మోన్స్ ప్రొడ్యూస్ అయ్యే భాగం కూడా ఇక్కడే ఉంటుంది అన్నమాట తీసేసిన పార్ట్లో. సో ఆకలి కూడా వీళ్ళకి తగ్గుతుంది. సో తద్వారా వీళ్ళకి శరీరంలో కొవ్వు కరిగి మెల్లిగా బరువు తగ్గుతారు. సో ఇది ఆపరేషను. ఇది స్టమక్, జీర్ణాశయం. దీనికి ఇలాగ లాప్రోస్కోపిక్ పద్ధతిలో ఈ పరికరంతో మనం స్టేపుల్స్ లాగా వేస్తున్నాం అన్నమాట. స్టేపుల్స్ అంటే కుట్లులాగా పడతాయి. ఇంకొంచెం పైకి వెళ్ళాక ఇదేమో మనం తీసేసే స్టమక్. పూర్తయ్యాక మనకి ఈ స్టమక్ ఇది మిగులుతుంది అన్నమాట. మిగిలిందంతా తీసేస్తాం. ఇలాగే ఇవే కాకుండా ఇంకా వేరేది, ఒక ఆయన 60 ఏళ్ళ వయసు ఆయన ట్రాక్టర్ కింద పడి ఒక వారం రోజులు బయట హాస్పిటల్లో ఉండి అప్పుడు వచ్చారు. ఆయనకి పెద్ద పేగు పూర్తిగా చితికిపోయింది, అంటే పెద్ద పేగులు ఉండే మోషన్స్ అన్నీ కూడా పొట్టలో చేరేలా ఉన్నాయి. లంగ్స్ కూడా బాగా దెబ్బతిని ఉన్నాయి, రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యి లంగ్స్ కూడా బాగా గడ్డలు కట్టి అలాగంతా అయింది. ఆయనకి కూడా మేము ఆపరేషన్ చేసి బాగానే అంతా సరిచేసి ఇంటికి పంపించాం. తర్వాత ఆయనకి ఏంటంటే ఆయన 2-3 వారాలు ఉండాల్సి వచ్చింది, ఎందుకంటే మిగిలిన ఇబ్బందులన్నీ ఉండడం వల్ల ఆయన ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చింది. అదే కాకుండా ఇంకో పేషెంట్ ఇంకా 66 ఏళ్ళు, ఆయన చికెన్ తింటూ చికెన్ బోన్ అడ్డుపడి అన్నవాహికలో 2 రంధ్రాలు పడ్డాయి. అది ఇందులో పిక్చర్స్ పెట్టలేదు మేము. అన్నవాహిక ఇక్కడ ఉంటుందన్నమాట. ఈ 2 రంధ్రాలు ఇక్కడ పడడం వల్ల ఏమిటంటే మనం తిన్న ఆహారం కానీ అవన్నీ కూడా ఇటు లంగ్స్లోకి ఆ చుట్టూ ప్లేస్లోకి వెళ్ళి అది మెల్లిగా ఇన్ఫెక్షన్ వచ్చి చీము చేరుతుంది. చీము చేరడం వల్ల గుండె పక్కన అవన్నీ ఉండడం వాళ్ళకి చాలా ప్రాణాపాయం ఉంటుంది. ఈయన మా దగ్గరికి వచ్చేసరికి ఒక వారం రోజులు లేట్ అయింది. చుట్టూ ఇన్ఫెక్షన్ ఉంది, 2 రంధ్రాలు ఉన్నాయి. మామూలుగా ప్రపంచంలో ఎక్కడైనా అంత రిస్క్లు ఉంటే 90% వరకు మనుషులు బతకరన్నమాట, ప్రాణాపాయం ఉంటుంది. అదృష్టవశాత్తు మాకున్న ఇంటెన్సివిస్టులు, అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కానీ, తర్వాత ఎనస్థిస్టులు చూసుకునే వాళ్ళు కానీ, కార్డియాలజిస్టు, తర్వాత పల్మనాలజిస్ట్, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయితేనే మేము ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేయగలం. మేము చేసే ఆపరేషన్ కొంతవరకే, మేము ఇద్దరం కలిసి ఆపరేషన్ చేసి ఆ ఛాతీలో ఉన్న చీమునంతా బయటికి తీయడానికి మళ్ళీ వేరే కోత పెట్టకుండా సీటీ గైడెడ్గా చేస్తాం. అంటే మాకు అలా చేయగలిగే ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఉన్నారు. ఆ సీటీ చిన్న సూది ద్వారా అందులోంచి చీమంతా బయటికి తీసి అందులో చిన్న ట్యూబ్ మళ్ళీ పెట్టేసి మళ్ళీ వస్తుంటే కానీ బయటికి రావడానికి అవన్నీ అరేంజ్ చేసి యాంటీబయాటిక్స్ ఇచ్చుకొని ఆపరేషన్ చేసి ఈయన కూడా ఒక 2 వారాలు ఉండి ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయన చాలా ప్రశాంతంగా హాయిగా ఉన్నారు, మామూలుగా ఆహారం తీసుకుంటున్నారు. సో ఇలాగ మనం ఈ క్లిష్టమైన ఆపరేషన్లు అన్నీ చేయాలంటే కనుక మనకి అన్ని సమకూరు ఉండాలి. అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అన్ని ఆపరేషన్ థియేటర్లు బాగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండాలి. సో మనకి ఈ రీజియన్లో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న సర్జికల్ గ్యాస్ట్రో విభాగం ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. దాని గురించి 4 నెలల క్రితం విజయవాడ కామినేని హాస్పిటల్లో మొదలు పెట్టబడిన ఈ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగంతో పాటు మాకు అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్లు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఎనస్థిస్ట్ డాక్టర్లు, పల్మనాలజిస్టులు అంటే ఊపిరితిత్తుల డాక్టర్లు, కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టులు, ఇలా అందరు డాక్టర్లు ఉన్నారు. 24 అవర్స్ మనకి యాక్సెస్ ఉండే బ్లడ్ బ్యాంకు ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీటన్నిటి ద్వారా మేము పలు క్లిష్టమైన ఆపరేషన్లు చేసాం. అంటే పెద్ద పేగు బయటికి చేరిన రెక్టల్ ప్రొలాప్స్కి, తర్వాత స్ప్లీను క్రోమగ్రంథిలో ఉన్న పెద్ద గడ్డలకి,
తర్వాత బేరియాట్రిక్ సర్జరీలు, తర్వాత మనకి డయాఫ్రామాటిక్ హెర్నియా, వీటన్నిటికి కూడా పూర్తి లెప్రోస్కోపిక్ పద్ధతిలో చిన్న ఘాట్లతో ఆపరేషన్ చేసి తొందరగా పేషెంట్లు కోలుకొని తొందరగా ఇంటికి వెళ్ళగలిగే ఆపరేషన్లన్నీ మేము చేసామన్నమాట. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకొని ఈ సర్వీసుల్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వెల్లినేని పవన్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని. కామినేని హాస్పిటల్స్ విజయవాడలో పనిచేస్తున్నాను. కామినేని హాస్పిటల్లో 4 నెలల క్రితం డే కేర్ సెంటర్ అనేది స్టార్ట్ చేయబడింది. ఎలా అయితే అడ్వాన్స్డ్ సర్జికల్ గ్యాస్ట్రో కేర్ అందిస్తున్నామో అలాగే డే కేర్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. డే కేర్ అనగా ఏంటంటే పేషెంట్ మన దగ్గరికి వచ్చినక్కడి దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించిన ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని కనుక్కోవటం, దానికి సంబంధించిన రక్త పరీక్షలు చేయటం, దానికి సంబంధించిన స్కాన్లు అవ్వటం, పేషెంట్ సర్జరీ అవ్వటం మరియు డిశ్చార్జ్ అవ్వటం, ఇవన్నీ కూడా 24 గంటల లోపే అయిపోతాయండి. సో పేషెంట్ వచ్చినప్పటి నుంచి సర్జరీ అయిపోయి వెళ్ళిపోయేదాకా మొత్తం 24 గంటల లోపలే అవుతుంది. సో ప్రత్యేకంగా ఈ కరోనా టైంలో ఏంటంటే హాస్పిటల్లో పేషెంట్ ఉండే టైం వీలైనంత వరకు తగ్గించగలిగితే మనం పేషెంట్కి రిస్క్ తగ్గించిన వాళ్ళం కూడా అవుతాం. అదేవిధంగా పేషెంట్ హాస్పిటల్లో తక్కువ టైం ఉండటం వల్ల, తొందరగా డిశ్చార్జ్ అవ్వటం వల్ల వాళ్ళకి సంబంధించి యాంటీబయాటిక్స్ ఎంతైతే వెళ్ళాలో అవి తగ్గుతాయి. అలాగే పెయిన్ రిలీఫ్ ఎర్లీగా ఉంటుంది, పేషెంట్ తొందరగా కోలుకోగలుగుతారన్నమాట. ఈ డే కేర్ సర్జరీలో ప్రప్రథమంగా మనకు మెయిన్గా ఏంటంటే అపెండిక్స్ ఆపరేషన్లు, గాల్ బ్లాడర్ సంబంధించిన ఆపరేషన్లు, హెర్నియా ఆపరేషన్లు, అలాగే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అంటారు. పొట్ల లోపల కణితులు ఏమైనా ఉన్నాయా లేదో కనుక్కోవడానికి. అది ఏంటంటే కొన్నిసార్లు సిటీ స్కానింగ్లో కానీ వేరే ఇతర స్కానింగ్లో కానీ బయటపడిన గడ్డలు ఏమైనా ఉన్నా కానీ, అలాగే విధంగా కొంతమందికి ఏంటంటే చాలా కాలంగా కడుపులో నొప్పితో బాధపడుతూ ఉంటారన్నమాట. ఇలాంటి వాళ్ళకి ఎన్ని టెస్టులు చేసినా కానీ నార్మల్ వచ్చినప్పుడు టీబీ వ్యాధి కానీ వేరే ఇతర ఏమైనా వ్యాధులు ఉన్నాయా లేదో చెక్ చేసుకోవడానికి డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అనేది చేస్తాం. ఇలాంటివి కూడా ఆ రోజు పేషెంట్ అడ్మిట్ చేసి ఆ రోజే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అనే పద్ధతి చేసి ఆ రోజే డిశ్చార్జ్ చేయొచ్చు. సో ఇది కేవలం ఏంటంటే వితిన్ 24 అవర్స్లో పేషెంట్ రావటం, డిశ్చార్జ్ చేయడం కూడా అవుతుంది. ఇదే ఆపరేషన్కి ప్రీవియస్గా కోత కోయటం వల్ల ఏమవుతుందంటే 3 నుంచి 4 రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సిన అవసరం ఉండేది. దానివల్ల పేషెంట్ తినకపోవడం తొందరగా, దాని తర్వాత సెలైన్లు ఎక్కువ పెట్టడం, ఇలాంటి అవసరాలు పెరుగుతాయి అన్నమాట. సో ఈ డే కేర్ సర్జరీ ద్వారా ఏంటంటే పేషెంట్కి మనం మంచి కేర్ అందించగలుగుతున్నాం, కోత తగ్గించగలుగుతున్నాం, చిన్న కోతలోనే సర్జరీ చేయటం జరుగుతుంది, పేషెంట్ని తొందరగా ఇంటికి పంపించగలుగుతున్నాం. తద్వారా పేషెంట్ ఖర్చు కూడా తగ్గుతుంది, తొందరగా రిలీఫ్ అనేది కూడా ఉంటుందన్నమాట పేషెంట్కి వచ్చే కండిషన్ గురించి. సో ఈ డే కేర్ ప్రొసీజర్ అనేది ఆల్రెడీ మనం 4 months బ్యాక్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం కామినేని హాస్పిటల్స్ విజయవాడలో. అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. చాలామంది ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అలాగే మన గుంటూరు జిల్లా ప్రజలకు కూడా మేము మా తరపు నుంచి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుకుంటున్నాం.